వర్షాకాలంలో పంట పొలాలు చేతికొచ్చే సమయాన పంటలు నీట మునిగి తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్న రైతన్నలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ఆకాశానంటినాయి. ఇదే అదనుగా భావించి కబ్జాదారులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టి ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల మీద జరిగిన ఆక్రమణలను తొలగించే బాధ్యత ప్రభుత్వానిదే అన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు బక్కని నరసింహులు. ప్రభుత్వం కబ్జాల విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తేనే చెరువులు, కుంటలు మిగులుతాయని, లేదంటే రాబో తరాలు తాగునీటికి, పంటలకు నీరు ఉండదన్నారు. శంకరపల్లిలోని శంకరపల్లి, మోకిల, బుల్కపురం, పిల్లిగుండ్ల, ప్రొద్దుటూరు గ్రామాలలో నెలకొన్న పరిస్థితులను పర్యటించి తెలుసుకున్నారు. ఫిరంగి కాలువకు భారీగా గండిపడి వరద నీరు సర్వే నంబర్ 191, 195, 201, 205లో ఉన్న పంట పొలాలను ఫిరంగి కాలువ నుంచి వెలువడిన వరద నీరు నీట ముంచింది. నీట మునిగిన పంట పొలాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బక్కని నరసింహులు.